వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను మీకు అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ టాప్ 10 జీకే క్వశ్చన్స్, ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, క్విజ్ కాంపిటీషన్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఇవి. ఫస్ట్ క్వశ్చన్, హైడ్రా పూర్తి పేరు ఏమిటి? ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మనకు హైదరాబాద్కు సంబంధించి తెలంగాణలో అక్రమ కట్టడాలను అయితే హైదరాబాద్లో కూల్చివేస్తున్నారు. దానికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీన్నే మనం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని మనం పేర్కొంటున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ అబ్రివేషన్ అనేది మనకు అడగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, ఏషియన్ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య ఎంత? ఏషియన్ కూటమి అంటే మనకు ఆగ్నేయాసియా దేశాల సహకార సమాఖ్య, అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పేరిట ఒక గ్రూప్ అయితే మనకి ఏర్పడింది. దీంట్లో మనకి మొత్తం 10 సభ్య దేశాలు అయితే ఉన్నాయి. మనకి బ్రునై కానివ్వండి, తర్వాత కాంబోడియా, లావోస్, వియత్నాము, సింగపూరు, మలేషియా, మయన్మారు, ఈ కంట్రీస్ కలిసి మనకు ఒక గ్రూప్ ఏర్పాటు చేయబడింది. 1967లో ఈ ఆసియన్ కూటమి ఏర్పాటు చేయబడింది. అట్లాగే మనకు ప్రపంచంలో సార్క్, బ్రిక్స్, బిమ్స్టెక్ ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. వీలైనప్పుడల్లా అవి మనకు వస్తూ ఉంటాయి. ఇదైతే ఏషియన్ కూటమి 1967లో ఏర్పాటు చేయబడింది. 10 సభ్య దేశాలు దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ లావాదేవీలలో ఉపయోగించే యూపీఐని విస్తరించండి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. డైలీ మనం వాడేటటువంటి యూపీఐ ఏదైతే ఉందో దాని ఫుల్ ఫామ్ అడిగాను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్ ఏ దేశానికి చెందినవారు? తరచుగా వార్తల్లోకి వస్తుంది. స్వీడన్ దేశానికి చెందినవారు. ఐక్యరాజ్య సమితిలో ఏదైనా దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా సర్వప్రతినిధి సభకు ఏది సూచిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు భద్రతా మండలి. ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో ఇది ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం న్యూయార్క్ ప్రధాన కార్యాలయం ఉంది యుఎన్ఓకి. దీంట్లో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి. సౌత్ సూడాన్ 193వ సభ్య దేశంగా చేరింది. ఏదైనా ఒక దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే భద్రతా మండలి సర్వప్రతినిధి సభకు సూచిస్తుంది. భద్రతా మండలి లేదా సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ఓలో ఒక విభాగం, ముఖ్యమైనటువంటి విభాగం ఉంది. దీంట్లో మనకి మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. దాంట్లో 5 శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు ఉంటాయి. 10 ఎన్నికైనటువంటి దేశాలు మనకి దాంట్లో ఉంటాయి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది మనకి యుఎన్ఓకి సంబంధించిన క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7, సజీవ శిలాజాల భూమి అని ఏ దేశాన్ని పిలుస్తారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండం కూడా, దేశం కూడా, మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ అని ఎవరిని పేర్కొంటారు? ఎడ్వర్డ్ టెల్లర్ని ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్ అని పేర్కొంటారు. తిక్సే బౌద్ధ ఆరామం ఎక్కడ కలదు? ఇది లడాఖ్లో ఉందండి. లడాఖ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ లేదా కేంద్ర పాలిత ప్రాంతం. 2019 అక్టోబర్ 31న మనకి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన ప్రభుత్వం 2019 అక్టోబర్ 31న భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అందులో లడాఖ్ కూడా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనివర్స్ ఇన్ నట్షెల్ ఎవరు రచించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి స్టీఫెన్ హాకింగ్. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ రాసినటువంటి గ్రంథం ద యూనివర్స్ ఇన్ నట్షెల్. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరి 10 ప్రశ్నలు మీకైతే ఇస్తాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.